ముందు వీడియోలో మనం ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి అనేది చూసాం. ఇప్పుడు ఎండోమెట్రియోసిస్ ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి అనేది తెలుసుకుందాం. సో కామన్గా ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఎక్కువగా ఉండేది పీరియడ్ టైంలో పెయిన్. పీరియడ్స్ వచ్చినప్పుడు మామూలుగా ఉండే డిస్కంఫర్ట్ కంటే పెయిన్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్కసారి పెయిన్ అనేది పెయిన్ కిల్లర్స్ వేసుకున్నా తగ్గదు. ఒక్కొక్కసారి టాబ్లెట్స్ కాకుండా ఇంజెక్షన్స్ తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోవడం అనేది జరుగుతుంది. అంటే పెళ్లి కాని పిల్లలు, చిన్న పిల్లలు అయితే స్కూల్స్కి వెళ్ళడానికి ఇబ్బంది పడడం, లేదు పెళ్ళైన వాళ్ళు జాబ్స్ చేస్తున్న వాళ్ళు అయితే జాబ్స్కి వెళ్ళడానికి ఇబ్బంది పడడం, అంటే రెగ్యులర్ డే టు డే యాక్టివిటీస్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది. ఇది అన్నిటికంటే కామన్ సిమ్టమ్. సెకండ్ది, పిల్లల కోసం ట్రై చేసేటప్పుడు పిల్లలు అవ్వడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. మూడవది పీరియడ్ డిస్టర్బెన్సెస్. ఏ రకమైన పీరియడ్ డిస్టర్బెన్సెస్ అన్నా ఉండొచ్చు, కానీ కామన్ గా ఉండేది హెవీగా బ్లీడింగ్ అవ్వటం అనేది ఒకటి. సైకిల్ కి మధ్యలో, అంటే పీరియడ్ కి మధ్యలో స్పాటింగ్స్ కనిపించడము, ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవ్వటము అనేది కూడా ఉండొచ్చు. ఇంకొకటి, ఎంత సివియర్ ఎండోమెట్రియోసిస్ అయినా ఒక్కొక్కసారి ఎటువంటి సిమ్టమ్స్ లేకపోవడం అనేది కూడా ఉండొచ్చు. అంటే ఎండోమెట్రియోసిస్ ఉన్నా కూడా వాళ్ళకి లోపల బాడీలో ఈ ప్రాసెస్ అవుతున్నా కూడా బయటకి వాళ్ళకి ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. కాకపోతే కొంచెం జనరల్ వీక్నెస్ ఉండడము, తొందరగా అలసిపోవటం అనేది, మైల్డ్ గా సిమ్టమ్స్ అనేది కూడా, ఓన్లీ ఈ మాత్రమే సిమ్టమ్స్ తో కూడా ఎండోమెట్రియోసిస్ ఉండొచ్చు. ఇంకా ఎండోమెట్రియోసిస్ గురించి మీకు తెలుసుకోవాలని ఉంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, లేదా అపాయింట్మెంట్ తీసుకుని డైరెక్ట్గా కన్సల్ట్ చేయండి. థ్యాంక్ యూ.